Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ టార్గెట్ చంద్రబాబు. వైసీపీ మాజీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయాలలో రీ ఎంట్రీ పైన స్పష్టత ఇచ్చారు. కొత్త మీడియా సంస్థలతో పాటుగా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో నెలకొన్న రాజకీయాలలో సాయిరెడ్డి నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. చంద్రబాబు లక్ష్యంగా సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పైన విమర్శలు చేశారు. అయితే సాయిరెడ్డి కొత్త పార్టీ నిర్ణయం వెనుక ఏం జరుగుతోంది, అసలు టార్గెట్ ఎవరనేది చర్చగా మారుతోంది. కాగా సాయిరెడ్డి వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది. తాజాగా సాయిరెడ్డి నివాసంలో మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ సోదాలు, తన పొలిటికల్ రీ ఎంట్రీపై సాయిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. తన నివాసంలో జరిగిన సోదాల్లో ఈడీ అధికారులకు ఏమీ లభించలేదని, అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం ఇచ్చానని, విచారణకు పూర్తి స్థాయిలో సహకరించానని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. జూలై నెలలో మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో పెద్ద చర్చకు దారితీశాయి. అదేవిధంగా రాజకీయాలతో పాటు త్వరలోనే తాను మీడియా రంగంలోకి కూడా అడుగు పెడుతున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. రాజకీయాల్లోకి వచ్చాక చంద్రబాబు అవినీతి భాగోతాన్ని ఎండగడతానని, దుష్ట రాజకీయాల అంతు చూస్తానంటూ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఇదే సమయంలో వైసీపీ తీరుపైన విజయసాయిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీకి ప్రజలు సరైన బుద్ధి చెప్పారని, ఆ పార్టీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి బుద్ధి తెచ్చుకోవాలని విజయసాయిరెడ్డి ఘాటుగా విమర్శించారు. దీంతో విజయసాయిరెడ్డి కొత్త పార్టీతో రీ ఎంట్రీ ఇస్తే ఏ పార్టీకి ఎక్కువ నష్టం చేస్తుందనే అంశాలపై అంచనాలు మొదలయ్యాయి. కేంద్రంలో బీజేపీతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా సాయిరెడ్డి ఇప్పుడు రాజకీయ నిర్ణయాలను వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సాయిరెడ్డి ఇదే అంశంపైన తన సన్నిహితులతో చర్చలు చేస్తున్నట్లు సమాచారం. సాయిరెడ్డికి ఉన్న ఆర్థిక బలం, ఢిల్లీ పరిచయాలు అధికార పక్షానికి ఇబ్బందికరంగా మారవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. జగన్ కోటరీపైనే విమర్శలు చేసిన సాయిరెడ్డి జగన్ పైన ఎలాంటి విమర్శలు చేయడం లేదు. దీంతో ఏపీలో పార్టీలు, సామాజిక వర్గాల వారీగా ఓటింగ్ జరిగే పరిస్థితులలో సాయిరెడ్డి టార్గెట్ ఎవరు, ఏం చేయబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.